ఈ రాత్రి మనం ఎందుకున్నాం ఇక్కడ? దేవుడి నామాన్ని మహింపరచడానికి. హల్లెలూయా. 14 సంవత్సరాలు దేవుడు తన రెక్కల చాటున సంఘాన్ని భద్రపరిచాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభువు నామాన్ని కనపడదాం. హల్లెలూయా. కృపాక్షేమంలే సంఘం వెంట వచ్చాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి దేవుని వైపు చూస్తూ, ఈ రాత్రి అద్భుతమైన సమయం మన ముందుంది. దైవజనులు కూడా దేవుని వాక్యం చేత సిద్ధంగా ఉన్నారు కనుక 2 చేతులు పైకెత్తి ప్రభుని ఆరాధిద్దాం. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిద్దాం మన మధ్యలోకి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. చెప్తావు మాట 2 చేతుల పైకెత్తి. నా ప్రతి ప్రార్థనకు నీవిచ్చిన ఈవులే లెక్కకు మించిన దీవెనలైనవి. అడుగులు తడబడక నడిపినది నీ దివ్య వాక్యమే. కడలిని మించిన విశ్వాసమునిచ్చి విజయము చేకూర్చెను. నీ వాక్యమే మకరందమై బలపరచెను నన్ను. నా యేసయ్యా స్తుతి పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే. అందరూ చప్పట్లు కొడుతూ 14 సంవత్సరాలు దేవుని వాక్యమే సంఘాన్ని నిలబెట్టింది కనుక, దేవుడే వాక్యమై ఉన్నాడు కనుక ఈ రాత్రి ప్రభు నామాన్ని స్తుతిస్తూ మనస్ఫూర్తిగా దేవుని ఆరాధిద్దాం. ఆమేన్. క్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. కృపాక్షేమము శాశ్వత జీవము నా జీవిత కాలమంతయు నీవు దయచేయువాడవు. మహోన్నతమైనని ఉపకారములు తలచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే